ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు ఏ రకంగా మారబోతుంది అనే దానికి దీన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు కదా. కరెక్ట్, మీరు చెప్పిన పెట్టుబడులు ఎందుకంటే అవన్నీ మనము ఒక ఐటీ రంగంలో నేను లోకేష్ బాబు గురించి చెప్తున్నాను తప్పితే మీరు చెప్పిన పెట్టుబడులు ఎక్కడైతే సీ కోస్ట్ ఉందో సీ కోస్ట్ అంతటా కూడా అండ్ టూరిజం 25 ప్లేసెస్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు మనకి ఋషికొండ ఇవన్నీ ఉన్నాయి కదా, దే ఆర్ టర్నింగ్ అవుట్ టు బి టూరిస్ట్ ప్లేస్ నౌ. మనకి సింహాచలం ఉంది కదా, సింహాచలం పూర్తిగా మాడిఫై చేస్తున్నారు. అరకు వ్యాలీ ఉంది కదా, దంపసంగి ఉంది కదా, అసలు ఆ ప్లేసెస్ అన్ని కూడా ఇంటర్నేషనల్ మ్యాప్ లోకి వెళ్ళబోతున్నాయి. అంటే అరకు కాఫీకే ఇంటర్నేషనల్ స్థాయి గుర్తింపు అయితే వస్తుంది వచ్చింది. సో ఈ విధంగా పెట్టి 18 months లోనే ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇంకా బ్యాలెన్స్ మనకి ఇంకా 3.5 years ఉంది. ఈ 3.5 years లో ఖచ్చితంగా అట్లీస్ట్ గురుకుల్ డేటా సెంటర్ ఒక షేప్ తీసుకుంటుంది. సో డెఫినెట్ గా మీరు అన్నదానికి ఎప్పుడైతే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే న్యూ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ జాబ్ ఉంది వారికి ప్రమోషన్ రావటం అది వేరే విషయం. ఫ్రెష్గా న్యూ రిక్రూట్స్ క్యాంపస్కి వాటికి ఎవరికైతే అవకాశం ఉందో అక్కడ ఖచ్చితంగా మనీ మైగ్రేట్ అవుతుంది. ఓకే, మనీ మైగ్రేషన్ ఫస్ట్ పెడుతుంది, వెనకాత జనాల మైగ్రేషన్ వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. నా దగ్గర ఉన్న డేటా ప్రకారంగా కూడా ఆల్రెడీ అక్కడ చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చి చాలా మంది చేస్తున్నారు. వీరికి గూగుల్ డేటా సెంటర్ ఏరియాస్లో మొత్తం భోగాపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మొదలుకొని అక్కడ దాకా ఏదైతే మనకి ఆనందపురం చూపించారు కదా, ఆనందపురం దాకా ఆనందపురం తుర్లవాడ ఈ ఏరియాస్ అంతా కూడా ఇప్పుడు మీకు ఆల్రెడీ రేట్లు పెరిగాయి. అండ్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటి, వాడు తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలా, ఆంధ్రలో ఇన్వెస్ట్ చేయాలా, బాంబేలో, గోవాలో, దుబాయ్లో, తెలుగువాడు దుబాయ్లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. నేను మన దుబాయ్ వెళ్ళి చూసి వచ్చాను, మొన్న 3 రోజులు నేను కూడా దుబాయ్ వెళ్ళి వచ్చాను వాడు ఇన్వైట్ మీద. సో ఇట్స్ డిఫరెంట్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. 1% మనం అక్కడ ఇల్లు ఓన్ చేయొచ్చు, ఓన్లీ 1% కట్టి.